చిక్కడపల్లి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మాత్రము విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము నలుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అంశాలు ఇందులో దీనికి సంబంధించి ప్రస్తావిస్తారని మాత్రము కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అల్లు అర్జున్ అయితే ఒక సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్ని గంటలకు ఇక్కడికి ఎంట్రీ వచ్చారు, దాని తర్వాత ఎగ్జిట్ ఎన్ని గంటలకు అయ్యారు, అయితే ఈ నేపథ్యంలో వచ్చిన దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రజెంట్ మొదటగా పూర్తిగా విచారణలో భాగంగా అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తమకు పర్మిషన్ లేకుండా ఎందుకు పర్మిషన్ ఉందని చెప్పి కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన దానికి సంబంధించి పర్మిషన్ ఉంటే ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూపించాలని చెప్పి కూడా పోలీసులు కూడా అడుగుతారు. అప్పుడు దానికి సంబంధించి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అనేది మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు అతన్ని నలుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అతను చెప్పిన స్టేట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి రాసుకుంటూనే మరోవైపు వీడియో కూడా రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేస్తే మాత్రము ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా సంధ్యా థియేటర్ సంబంధించిన అంశంలో అతను లోపలికి ఎన్ని గంటలకు వెళ్ళాడు, సినిమాకు సంబంధించిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఒక మహిళ స్పృహ కోల్పోయింది. దాని తర్వాత ఆమె కొడుకును కాపాడుకునే పోయి ఆ అబ్బాయి కూడా కింద పడిపోయాడు, అతను కూడా కోమాలకు వెళ్ళిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అమ్మాయి చనిపోయింది, రేవతి అనే ఒక మహిళ. దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పేందుకు కూడా ప్రయత్నించారు. కానీ అల్లు అర్జున్ మాత్రము పోలీసులకు సంబంధించిన వర్షాన్ని పట్టించుకోలేదు. అయితే పోలీసులు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా అల్లు అర్జున్ కి ఆదేశాలు ఇచ్చినా కానీ తాను వెళ్ళను, సినిమా చూసి మొత్తం దాని తర్వాతనే వెళ్తానని మాత్రము ప్రధానంగా అటు పోలీసులకు కూడా అతను ఆచరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బౌన్సర్లకు సంబంధించిన విషయంలో 50 మంది బౌన్సర్లను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, 50 మంది బౌన్సర్లను ఒక్కసారిగా వారు ప్రజలపైకి తిరగబడడంతోనే యొక్క తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే ప్రజలు అల్లు అర్జున్ చూడడానికి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ అనుమతి లేదని చెప్పి కూడా సంధ్యా థియేటర్స్ కి పోలీసులు లిఖితపూర్వకంగా ఒక లేఖ కూడా ఇచ్చారు. కానీ పోలీసులు ఇచ్చిన లేఖను మాత్రము వారు రహస్యంగా దాచిపెట్టారు. కానీ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా ఎక్కడ కూడా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యము చెప్పలేదు. అల్లు అర్జున్ ఉంది, పర్మిషన్ ఉందని అని చెప్పి నేపథ్యంలో తాను వచ్చానని మాత్రం ప్రధానంగా ఇటు అల్లు అర్జున్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా మాత్రము ఎందుకు ఇటు పోలీసులకు సంబంధించిన విచారణకు సహకరించడం లేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే తనకు అనుమతి లేకుండా అనుమతి ఉందని చెప్పడము, అంతేకాకుండా సంధ్యా థియేటర్లో ఆమె చనిపోయిన విషయం కూడా తనకు తెల్లారితే తెలిసింది, అప్పటి వరకు కూడా తెలియదని చెప్పి కూడా చెప్పడము, ఇలాంటి అంశాలన్నీ కూడా దీనికి సంబంధించి ఓవరాల్ గా అన్ని విషయాలపైన కూడా చాలా క్లుప్తంగా విచారణ కొనసాగిస్తారు. అయితే ఒక విచారణ మాత్రం ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విచారణకు మాత్రం పోలీసులకు సహకరిస్తే అల్లు అర్జున్ త్వరగా విచారణ ముగిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ విచారణకు మాత్రం సహకరించకపోతే మాత్రము ఈ యొక్క విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు సమయం అయిపోతే మళ్ళీ రేపు కూడా వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రధానంగా సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం పైన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అయితే ఇందులో చూస్తే మాత్రము హైకోర్టు కూడా ప్రధానంగా ఇందులో 4 వారాలకు సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఇందులో కొన్ని గ్రౌండ్ లెవెల్స్ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఒక బెయిల్ కూడా అపోజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బెయిల్ తిరస్కరించాలి అనేది మాత్రము ఇందులో మరోసారి పిటిషన్ కూడా పోలీసులు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలానే ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో బడితో పాటు ఎవరెవరు సినిమా చూడడానికి వచ్చారు వారికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఇంకా ఎవరి పేరైనా ఇన్వెస్టిగేషన్లో కొత్త పేరు తెలిస్తే మాత్రం ఆ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉంటుంది. మరోవైపు చూస్తే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని మాత్రము ప్రధానంగా ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని మాత్రం ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. కాబట్టి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో 11 గంటలకు ఒక విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలో కరెక్ట్ సరిగ్గా 11 గంటలకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు చూస్తే మాత్రము లీగల్ టీమ్స్తో కూడా
అల్లు అర్జున్ ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా వారితో భేటీ అయ్యారు. ఎందుకంటే పోలీసులు చెప్పిన ఆన్సర్లను ఏ విధంగా అపోజ్ చేయాలి, అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని కోణంలో కూడా పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే సాయంత్రం వరకు యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతుందా, లేకపోతే త్వరగానే యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముగుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చూస్తే మాత్రము పోలీసులు భద్రత మాత్రం గట్టిగా ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు అభిమానులు కూడా ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పి పోలీసులు ఖచ్చితమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. మొత్తానికి ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రము సాయంత్రం వరకు కొనసాగుతుందా, లేకపోతే త్వరగానే ముగుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఈ యొక్క అంశాన్ని చాలా క్లుప్తంగా ప్రతి మినిట్ ఏం జరిగిందనే దానిపైన కూడా దృష్టి కొనసాగించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఓవరాల్గా మాత్రం ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రాసెస్లో చూస్తే మాత్రము ప్రధానంగా సంధ్యా థియేటర్కి తీసుకెళ్తారా లేదా అనేది మాత్రము మరికొద్ది సేపట్లోనే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద చూస్తే మాత్రము బన్నీది ఒక సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రము బన్నీ ఇచ్చే ప్రతి అంశం పైనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. మరోవైపు ఈ యొక్క అంశంలో చూస్తే ఆ అమ్మాయి చనిపోయింది, అంతేకాకుండా శ్రీతేజు కూడా హాస్పిటల్లో ఉన్న విషయాన్ని కూడా పోలీసులు తనకు చెప్పలేదు అనే అంశాన్ని ప్రధానంగా ఆ యొక్క అల్లు అర్జున్ చెప్తూ ఉన్న ఆ పరిస్థితి చూసినాము. కాబట్టి ఇందులో ఆ పోలీసులు చెప్పినా కూడా బౌన్సర్లు దగ్గరికి రానివ్వలేదు, ప్రధానంగా అనే ఒక అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇందులో చూస్తే మాత్రము బన్నీకి సంబంధించి అంటే అల్లు అర్జున్ ఎలాంటి అంశాలపైన కూడా పోలీసులకు క్లారిటీ ఇస్తాడా లేదా అనేది మరికొద్ది సేపట్లో కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా మాత్రము ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రధానంగా మాత్రము పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేవలము ఒక రూమ్లోకి అల్లు అర్జున్తో పాటు మిగతా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు రిసెప్షన్ దగ్గరనే అడ్వకేట్స్ కావచ్చు, అల్లు అర్జున్ తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అంతా కూడా బయట కూర్చున్నారు. కేవలం అల్లు అర్జున్ ఒక్కరినే లోపల ఇన్వెస్టిగేషన్ రూమ్లో కూడా ఒక రూమ్లో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అల్లు అర్జున్ సంబంధించిన థియేటర్ అంటే రేవతి చనిపోయిన విషయం చెప్పినా కూడా కానీ అతనికి ఎందుకు తెలియదని చెప్పారు, దానిపైన కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రధానంగా ఇందులో ఆ యొక్క అంశాలను మనం పరిశీలిస్తే మాత్రము అల్లు అర్జున్ అరెస్ట్ దాని తర్వాత కావచ్చు, బెయిల్ పొందిన దాని తర్వాత కావచ్చు, ఈ యొక్క అంశాలను కూడా పూర్తిగా చాలామంది కూడా ఒక్కరోజు జైలుకి వెళ్తేనే చాలామంది సినిమా ప్రముఖులంతా కూడా అక్కడికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చి అల్లు అర్జున్ కూడా పరామర్శించారు. అయితే చట్టానికి అందరూ సమానమే, ఎవరు కూడా చట్టానికి అతిథులు కారు అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రైట్ పవన్, థ్యాంక్ యూ.